హాయ్ అండి. మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే వ్యక్తులు ఒక ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారు అన్న విధానాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కొంతమంది వాళ్ళకున్న డబ్బును బట్టి ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు సొంతం చేసుకోవాలంటే దానికి కంపల్సరీ డబ్బనేది చాలా అవసరం. ఆ డబ్బనేది చేతిలో ఉన్నప్పుడు ఏ వస్తువునైనా సరే చాలా ఈజీగా తన సొంతం చేసుకోవచ్చు. అప్పుడు తన ఆనందాన్ని అలా వస్తువు కొన్న రూపంలో తను వ్యక్తపరుస్తూ ఉంటాడు. కొంతమంది వాళ్ళకున్న ఆస్తి బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి వ్యక్తపరుస్తుంటారు. కొంతమంది వాళ్ళు చదువుకున్న చదువుని బట్టి, వాళ్ళ చదువులో ఎదిగిన విధానాన్ని బట్టి వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటారు. కానీ ఈ ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక ఎత్తైతే, ఈ కోళ్ళ పరిశ్రమలో ఉన్న వ్యక్తులు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళకి కలిగే ఆనందం ఎంతసేపు అంటే ఇప్పుడు వాళ్ళు ఈ క్షణం ఆనందపడితే, వాళ్ళు మళ్ళీ బాధపడడానికి ఎంత టైం పడుతుందన్నది కూడా ఇందులో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ కోళ్ళు కు ఇప్పుడు ఏమన్నా ఒక 4 పుంజులను గాని, ఏమన్నా ఇంటి దగ్గర మేపాలనుకున్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళకి సహకరిస్తారా? లేదా? ఒకేళ సహకరిస్తే పర్వాలేదు. అయినా సహకరించినా అది కోడి ఒక్క చోటే బంధించి చేయాలంటే ఇంటి దగ్గర మేపేవాళ్ళకి చాలా కష్టం. కానీ ఇప్పుడు ఎక్కువ కోళ్ళు మేపాలనుకున్నవాళ్ళు కంపల్సరీ ఏదో ఒక తోటని లీజుకి తీసుకొని దాన్ని వాళ్ళు పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ ఈ క్రమంలో వాళ్ళు ఆ రెంట్‌లు తోటకు సంబంధించిన లీజుకి ఒకేళ ఒకళ్ళు 30,000 అడగొచ్చు. ఒకళ్ళు 40,000 అడగొచ్చు. ఇయన్నిటిలిని తట్టుకొని ఒకేళ మకాం వేస్తే వాళ్ళకి ఈ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఏదైనా సరే ఒక పుంజు కొనాలంటే కంపల్సరీ 40, 50 వేలు లేనిదే మంచి బ్రీడరు ఎవ్వరికీ దొరకట్లేదు. ఇప్పుడు ఇయన్నిటిని దాటుకొని ఒక మకామేసి, తర్వాత ఒక పుంజు కింద ఒక 4 పెట్టెలనేసి, తర్వాత ఆటిలిని గుడ్లు చేయించిన తర్వాత, ఈ గుడ్లు పొదిగించినప్పుడు ఈళ్ళకి ఓకే. గుడ్లు పెట్టినప్పుడు ఆనందం బానే ఉంటుంది. మళ్ళీ ఈటిలిని అడగబెట్టినప్పుడు ఈళ్ళకో రకమైన మళ్ళీ ఆందోళన స్టార్ట్ అవుతది. ఒకేళ మనం తెచ్చిన బ్రీడర్‌కి ఇప్పుడు ఈ పెట్టెలకి మంచి పిల్లలు పడతాయా? ఇప్పుడు ఎవరో ఒక మాటని నమ్మి ఈ పెట్టెలను తెచ్చుకుంటాడు. తర్వాత ఈళ్ళకి కలిగే ఆందోళన మాట. పైకి పైకి మామూలుగా కనిపించినా లోలోపల ఈళ్ళు వ్యక్తపరిచే భావం మటికి ఇదే. ఏంటంటే ఇది ఈ పిల్లలు మనం అనుకున్న రీతిలో వస్తాయా? లేదా? తీరా ఇది గుడ్లు పొదిగిన తర్వాత 21 రోజున ఈ పిల్లని చూసుకొని ఒకేళ సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లా తిను తెచ్చిన బ్రీడర్ బట్టి పిల్లలున్నాయనుకోండి, ఆ క్షణం విపరీతమైన ఆనందంలో ఉంటారు. ఎలాగంటే మనం తెచ్చుకున్న దానికి ప్రతిఫలం దక్కింది అని. అన్న తర్వాత దీన్ని మళ్ళీ పెంచే క్రమంలో ఈళ్ళు మళ్ళీ ఆందోళనకు గురవుతారు. ఎలాగా? ఈటిలిని బయటొదలాలి. ఇవి మేపడానికి. ఈలోపు ఏమన్నా పైనుంచి ఏమన్నా ఒక గెద్ద గాని, దిద్ది లాంటిది గాని వచ్చి అటాక్ చేస్తే, ఏదో ఒక పిల్ల ఎళ్ళిపోయిందనుకోండి, మళ్ళీ వీళ్ళ ఆనందం ఎంతసేపో కూడా ఉండదు. మళ్ళీ పోనీ ఇటువంటిట్లి నుంచి కాపాడి, మళ్ళీ ఈటిలిని వదిలి జాగ్రత్తగా మేపుతున్నప్పుడు ఇయి మునగబడతా ఉంటాయి. ఒక చలికనో లేతే ఈ వేసవికాలంలో అయినా, ఈ వర్షాకాలానికో ఏదో ఒక రూపంలో ఈట్లికి అనారోగ్య పాలవుతూనే ఉంటది. ఈ క్రమంలో ఈటిలిని పెంచడం, అలాగా జాగ్రత్తగా ఈటిలికి మేత ఖర్చులు ఇయన్నిటిలకి మెడిసిను ఇయన్నీ కూడా పాపం ప్రతి క్షణం వీళ్ళు ఆందోళన పడుతూనే ఉంటారు. ఇయన్నిటిని దాటుకొని 12, 13, 14 వయసొచ్చే టైంకి ఈటిలిని ఒక తాడునేసినప్పుడు, ఈ రెక్కలు జాడించి కూత పెట్టినప్పుడు వీళ్ళకి కలిగే ఆనందం ఇది మాటల్లో వర్ణించలేము. ఇయన్నీ దాటుకొని ఈళ్ళు ఏదన్నా మంచి బేరమొచ్చి మంచి డబ్బులొచ్చినియనుకోండి ఇంకా ఆనందం. కొంతమందేంటంటే ఈ సంక్రాంతి టైంలో సొంతంగా పందెం కట్టుకోవాలని ఆశపడుతుంటారు. ఈ పందెం కట్టే టైంలో కూడా దీన్ని ఇప్పుడు మనం తీసుకెళ్ళాం పందెం కడతన్నాం. ఇది ఆ టైంలో ఏ విధంగా దెబ్బలాడుతది అన్న టైంలోనే ఆందోళనతో ఉంటాడు. దేవుడు సహకరించి ఇది మంచి పందెం కొట్టిందా ఈళ్ళ ఆనందానికి అస్సల అంతుండదు. వీళ్ళ ఆనందాన్ని మాటల్లో అయితే అస్సలు వర్ణించలేం. ఇటువంటి భావం కేవలం ఈ కోళ్ళ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ ఆనందం అనే ఒక విలువ అర్థమవుతది. వేరే వాళ్ళకెవ్వరికి కూడా ఈ ఆనందం అర్థమయ్యే అవకాశం ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ కోళ్ళ పరిశ్రమలో ఉన్నవోళ్ళకి ఎవరికైనా సరే ఏదన్నా అనుభవం కలిగి మంచి ఆనందం కలిగినప్పుడు కామెంట్ చేయండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.